హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. డిఎస్సి 2024 సిలబస్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటిలకు సంబంధించి బయాలజికల్ సైన్స్లో ఉన్నటువంటి సిలబస్ను మనము చూడబోతున్నాం. సో ఫస్ట్ క్లాస్లో జీవక్రియలు అనేటువంటి టాపిక్ను మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో జీవక్రియలు అంటే ఏంటి, వాట్ ఈజ్ లైఫ్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ భూమిపై తమ జీవితాన్ని కొనసాగించడానికి జీవులు చేసే ప్రాథమిక విధులు అంటే, ఈ భూమిపైన జీవులు బతికి ఉండాలంటే ఖచ్చితంగా వాటిలో కొన్ని పనులు జరగాలి, కొన్ని క్రియలు జరగాలి. అంతర్గతంగా వాటిని ఏమంటామంటే జీవక్రియలు అని అంటాము. ద బేసిక్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ టు మెయింటైన్ ది లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ కాల్డ్ లైఫ్ ప్రాసెస్ అంటాం, రైట్? మరి లైఫ్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతాయంటే, మనం విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కూడా మన శరీరంలో నిర్వహణ విధులు కొనసాగించడానికి జీవక్రియలు అవసరము. అంటే మనం విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కూడా మనలో కొన్ని విధులు జరుగుతూ ఉంటాయి. అవి జరగాలంటే మనకు జీవక్రియలు జరగాల మనలో. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటి సార్ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసక్రియ తీసుకోండి, రెస్పిరేషన్. మనము విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కూడా రెస్పిరేషన్ జరగాలి. రెస్పిరేషన్ అనేటువంటి జీవక్రియ జరిగినప్పుడే మన శరీరం లోపల శక్తి తయారయ్యేటువంటి విధి నిర్వహణ జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని రకాల జీవక్రియలు విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా జరగాలి అని దీని ఉద్దేశం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ జీవక్రియలు జరగడానికి అవసరమైన శక్తి కోసం జీవులు ఏం చేస్తాయంటే, బయట నుండి ఆహారం రూపంలో కర్బన ఆధారిత పదార్థాలను తీసుకుంటాయి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ద్వారా మనం ఏం గుర్తించాలంటే, మన యొక్క శరీరంలో జీవక్రియలు జరగాలంటే, లైఫ్ ప్రాసెస్ జరగాలంటే వాటికి ఎనర్జీ అవసరం, శక్తి అనేది అవసరం. మరి ఆ శక్తిని జీవులు ఎలా పొందుతాయంట? సో బయట నుండి ఆహారం రూపంలో కర్బన ఆధారిత పదార్థాలను తీసుకుంటాయి అంటాడు. సో కర్బన ఆధారిత పదార్థాలు ఏమేమి ఉంటాయి అంటే మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, సో న్యూక్లిక్ యాసిడ్స్, కేంద్రక ఆమ్లాలు. సో ఇవన్నీ కూడా మన శరీరంలో మనం ఆహారం ద్వారా శరీరంలోకి తీసుకునేటువంటి కర్బన ఆధారిత పదార్థాలు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్రింది వాటిలో కర్బన ఆధారిత పదార్థాల జతను గుర్తించండి అని ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి అన్ని జీవుల్లో జరిగేటువంటి ప్రాథమికమైనటువంటి జీవక్రియలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఏమేమి ఉన్నాయంటే, ద బేసిక్ లైఫ్ ప్రాసెస్ ఆర్ న్యూట్రిషన్, పోషణ, ఇది మనకు ఫస్ట్ ఉన్నటువంటి టాపిక్. తర్వాత శ్వాసక్రియ, రెస్పిరేషన్, రవాణా, ట్రాన్స్పోర్ట్, విసర్జన, ఎక్స్క్రిషన్, అండ్ నియంత్రణ, సమన్వయం, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, పెరుగుదల, గ్రోత్, ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్. సో ఇవన్నీ కూడా మనకు సిలబస్లో ఉన్నాయి. సో ఒక్కొక్క జీవక్రియ గురించి మనము నేర్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ రోజు క్లాసులో మనము పోషణ గురించి చూడబోతున్నాం. న్యూట్రిషన్ అంటే ఏంటి, సో న్యూట్రిషన్లో మరి ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి మనం తీసుకున్నటువంటి ఫుడ్లో అనేటువంటిది చూడబోతున్నాం. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషన్ అనేది చూద్దాం. సో ఏంటి పోషణ అంటే ఒక జీవి ఆహారాన్ని తీసుకోవడం మరియు శరీరంలో దానిని వినియోగించుకునే విధానము అన్నాడు. అంటే ఒక జీవి ఆహారం తీసుకున్నంత మాత్రాన పోషణ జరిగినట్టు కాదు, ఆ ఆహారాన్ని శరీరం వినియోగించుకునే విధంగా మార్చాలి. అంటే దాన్ని శరీరం వినియోగించుకోవాలి, అప్పుడు దాన్ని పోషణ అని అంటాం. అంటే ఏ విధంగా వినియోగించుకుంటుంది? తీసుకున్నటువంటి సంక్లిష్టమైన ఆహార పదార్థాలను సరళమైన ఆహార పదార్థాలుగా జీర్ణక్రియలో మార్చుకొని దానిని శరీరం వినియోగించుకుంటుంది. శక్తి కోసం, పెరుగుదల కోసం, మరమ్మతుల కోసం ఉపయోగించుకుంటూ ఉంటుంది. అంటే జీవి యొక్క అవసరాల కోసం ఆహారాన్ని మార్పు చేసుకొని, శక్తిగా మార్పు చేసుకుని ఉపయోగించుకుంటుంది. అప్పుడు దాన్ని పోషణ అని అంటామన్నమాట, రైట్? మరి జీవులు ఆహారాన్ని ముఖ్యంగా ఎందుకు ఉపయోగించుకుంటాయంటే, ముఖ్యంగా పెరుగుదల కోసం ఉపయోగించుకుంటాయి, మరమ్మత్తు కోసం అంటే రిపేర్ కోసం ఉపయోగించుకుంటాయి, అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతను క్రమపరుచుకోవడానికి కూడా ఉపయోగించుకుంటాయి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఇక్కడ మనకు బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. జీవులు ఆహారాన్ని ముఖ్యంగా ఈ క్రింది వాటి కోసం ఉపయోగించుకుంటాయని ఒక బిట్ రావడానికి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. సో మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా
వివిధ బుక్స్ నుంచి 6th క్లాస్ 7th క్లాస్ 10th క్లాస్ పాత కొత్త బుక్ల నుంచి సంగ్రహించి ఒక చోట రాయబడ్డాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ మనం చూస్తున్న ఈ మెటీరియల్ అంతా కూడా వివిధ పుస్తకాల నుంచి సేకరించుకొని ఒక చోట రాయడం జరిగింది. మీరు సిలబస్ కోసం వేరు బుక్కులు రెఫర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఈ పాయింట్స్ని ఇలాగే రాసుకొని ఇలాగే చదవండి. సింపుల్గా మీకు అర్థమైపోతుంది, ఈజీగా గుర్తుంటుంది కూడా, ఎక్కడ కూడా ఒక బిట్ మిస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాయబడింది. రైట్. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జీవులు ముఖ్యంగా ఆహారాన్ని ఎందుకు తీసుకుంటాయి? పెరుగుదల కోసమా, మరమ్మతు కోసమా, శరీర ఉష్ణోగ్రత కోసమా, మూడిటి కోసమా కాదా అనే ఈ విధంగా క్వశ్చన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ స్వయం పోషకాలైనటువంటి మొక్కలు సరళ పదార్థాలను ఉపయోగించుకుంటాయి. అంటే స్వయం పోషకాలు అంటే సొంతంగా ఆహారం తీసుకునే శక్తి ఉన్నటువంటి మొక్కలు ఎటువంటి పదార్థాలను తీసుకుంటాయి? సరళ పదార్థాలను ఉపయోగించుకుంటాయి, సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకుంటాయి. అంటే స్వయం పోషకాలు సరళ పదార్థాలైనటువంటి కార్బన్ డయాక్సైడు, నీరు, వాటర్ వంటి పదార్థాలను అకర్బన పదార్థాలు అంటారు. వీటిని ఉపయోగించుకొని సంక్లిష్ట ఆహార పదార్థాలను మొక్కలు తయారు చేస్తాయి. మరి పరపోషకాలు ఏం చేస్తాయంటే పరపోషకాలైనటువంటి జంతువులు, ఇక్కడ జంతువులు అనేవి పరపోషకాలు. రైట్. దీని గురించి నెక్స్ట్ ముందు వస్తుంది. సో అర్థమవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఈ పరపోషకాలను ఎందుకంటామంటే వేరే జీవుల మీద ఆహారం కోసం ఆధారపడతాయి. ఇవి సొంతంగా ఆహారం తయారు చేసుకోవు కాబట్టి వీటి పరపోషక జీవులు అని అంటాం. సో వాటిలో ముఖ్యమైనవి జంతువులు. మరి ఇవి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటాయంటే సంక్లిష్ట ఆహార పదార్థాలను వినియోగించుకుంటాయి. అంటే మొక్కలేమో సరళ పదార్థాలు తీసుకుంటాయి, స్వయం పోషకాలు సంక్లిష్ట పదార్థాలు తయారు చేస్తాయి. ఇక్కడ పరపోషకాలైన జంతువులేమో సంక్లిష్ట పదార్థాలను తీసుకొని సరళ పదార్థాలుగా మార్చుకొని ఉపయోగించుకుంటాయి. మరి ఈ సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చుకునేటప్పుడు అంటే జీర్ణక్రియ సమయంలో వేటి సహాయం తీసుకుంటాయి ఇవి అంటే ఎంజైమ్స్ యొక్క సహాయం తీసుకుంటాయి. ఈ ఎంజైమ్స్ని ఏమంటారంటే జీవ ఉత్ప్రేరకాలు అంటారు, బయలాజికల్ క్యాటలిస్ట్స్ అని అంటారు. సో ఈ జీవ ఉత్ప్రేరకాలైనటువంటి ఎంజైమ్స్ను ఉపయోగించుకొని సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళాహార పదార్థాలుగా మార్చుకొని జంతువులు ఉపయోగించుకుంటాయని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎంజైమ్స్ను జీవ ఉత్ప్రేరకాలని అంటారు అనేది పాయింట్ ఇక్కడ. మరి వివిధ ప్రాంతాలు లేదా రాష్ట్రాలలో సాధారణ భోజనాలని ఒక పట్టిక కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఇందులో మనకు వివిధ ప్రాంతాలు రాష్ట్రాలు అన్నాడు కానీ ఇక్కడ రెండు ఇచ్చాడు. అందులో పంజాబ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మనదే కాబట్టి మనం తినేదేదో మనకు తెలుసు. సో పంజాబ్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. పంజాబ్లో మొక్కజొన్నల సహాయంతో మక్కీ రోటీ తయారు చేస్తారు. మక్కీ అంటే మొక్కజొన్న, రోటీ అంటే రొట్టె. ఇందులో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. పంజాబ్లో ఫుడ్ ఇది. అందులోకి ఏం తింటారు అంటే రాజ్మా కిడ్నీ బీన్స్తో తయారు చేసేటటువంటి కర్రీ తింటారు. ఇంకా ఏం తింటారు కూరగాయలు అంటే సార్సన్ సాగ్ అంటే ఏంటంటే ఆవాలు చెట్టుకున్నటువంటి ఆకుకూర. ఆవాలు చెట్టుకున్నటువంటి ఆకులు తీసుకుని కూర చేసుకుంటారంట, ఆవాలు ఆకుకూర. సో దీన్ని సార్సన్ సాగ్ అంటారు. అదేవిధంగా పెరుగు, నెయ్యి కూడా ఉపయోగించుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరూ పెరుగు నెయ్యి తింటూ ఉంటాం. సో సాధారణం ఇది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏంటి పంజాబ్ సంబంధించి అంటే మొక్కజొన్న రొట్టెలోకి రాజ్మా తింటారు, దాంతోపాటు సార్సన్ సాగ్ అనేటువంటిది తింటారు, ఆవాల ఆకుకూరతో చేసినటువంటిది. సో పెరుగు, నెయ్యి కూడా తింటారు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బియ్యంతో అన్నం చేసుకున్నాం, కందిపప్పుతో చారు చేసుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి దొండకాయ కర్రీ పెట్టుకున్నాం, నెక్స్ట్ మజ్జిగతో తిన్నాం, మజ్జిగలోకి ఊరగాయ పెట్టుకున్నాం, ఆ ఊరగాయ ఏంటంటే ఆవకాయ పెట్టుకున్నాం, సో నెయ్యి కూడా వేసుకున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆహారం అంట.